వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ కిరణాలు. హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో అఫిషియల్ లెటర్ను సింపుల్గా ఎలా రాయాలో తెలుసుకుందాం. ఈ లెటర్ను ఇక్కడ చెప్పిన విధంగా రాస్తే మీకు 10కి 8 మార్కులు తప్పకుండా వస్తాయి. ఇంతకుముందు వీడియోలో పర్సనల్ లెటర్ గురించి చర్చించాము. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరి ఆలస్యం చేయకుండా ప్రశ్నలోకి వెళదాం. కాలనీలో మురికి నీటి సమస్య గురించి మున్సిపల్ కమిషనర్ గారికి రాసే లేఖ ఇది. అనగా ఒక అధికారికి వ్రాస్తున్నాం కాబట్టి ఇది అఫీషియల్ లెటర్. ప్రశ్నలో ఇచ్చిన మ్యాటర్ను ఉపయోగించి జవాబు ఎలా వ్రాయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రశ్న చదువుదాం. There is an issue of spreading of sewage water in your area. Sewage water అంటే మురికి నీరు. It is a major health hazard and inconvenience to the residents. It becomes a breeding ground for mosquitoes. It also causes discomfort to people. Write a letter to the municipal commissioner requesting him to take steps to prevent such problems. Students, ఇది నమూనా లేఖ. వీడియోను హారిజాంటల్గా చూస్తే ఈ లేఖ స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో పాస్ చేసి ఒకసారి చదవండి. ఇక లెటర్ను ఈ విధంగా మొదలు పెట్టాలి. మొదట రైట్ హ్యాండ్ టాప్ కార్నర్లో నేమ్ ఆఫ్ ద ప్లేస్, డేట్ వ్రాయాలి. తర్వాత ఫ్రమ్ అడ్రస్ వ్రాయాలి. తర్వాత టు అడ్రస్ వ్రాయాలి. తర్వాత సాల్యుటేషన్, డియర్ సర్. సబ్జెక్ట్ sewage water in our area, request for an appropriate action regarding. మొదటి పారాగ్రాఫ్. I would like to bring the following few lines to your kind notice for a suitable action. ఏ ప్రాబ్లం గురించైనా ఏ అధికారికి రాసినా కొద్దిపాటి మార్పులతో మొదటి పేరాను ఈ విధంగానే వ్రాసుకోవచ్చు. ఇక రెండవ పేరాను ప్రశ్నలో ఇచ్చిన మ్యాటర్ను ఉపయోగించే వ్రాద్దాం. There is an issue of spreading of sewage water in our area. It causes a major health hazard and inconvenience to the residents. It has become a breeding ground for mosquitoes. It has been causing discomfort to people for a long time. Because of mosquitoes, people here have very often become victims of malaria, dengue and other viral fevers. Especially children and old people have become a soft target for the diseases. If this grim situation continues, people face many health problems. ఇలా ప్రశ్నలో ఇచ్చిన మ్యాటర్కు తోడు మనం కూడా 1-2 వాక్యాలు వ్రాస్తే బాగుంటుంది. ఇక ఫైనల్ పారాగ్రాఫ్. I would be grateful if you could kindly do the needful in this regard as early as possible అని వ్రాసిన తర్వాత యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని వ్రాసి కామా పెట్టాలి. ఆ తర్వాత క్రాస్ మార్కులు, ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదా ప్రశ్నలో పర్టికులర్ నేమ్ ఇస్తే ఆ పేరు వ్రాయాలి. అంతే, లెటర్ కంప్లీటెడ్. స్టూడెంట్స్, మరొక్క మాట, లెటర్ను ఎప్పుడు మొదలుపెట్టినా కూడా ఫ్రెష్ పేజీలోనే మొదలు పెట్టాలి. వీలైతే అదే పేజీలోనే ముగించాలి. Please subscribe to my channel.